Hey beautiful people, welcome back to my channel. Hello. ఈరోజు మన ఇంట్లో ఒక లెజెండరీ రెసిపీ చేస్తున్నాం. ఈస్ట్ ఆర్ వెస్ట్ మా అమ్మ చేపల పులుసు టేస్ట్ ఈస్ ద బెస్ట్. నిజం చెప్పాలి అంటే మా అమ్మ ఫిష్ పుల్స్ టేస్ట్ కి నాన్ వెజ్ లవర్స్ అందరు క్యూలో నిలబడతారు అనిపిస్తుంది. ఫిష్ పుల్స్ అంటే అందరికీ తెలుసు కానీ మా అమ్మ చేసేది మాత్రం వేరే లెవెల్. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అన్ని సపరేట్ గా కాకుండా డైరెక్ట్ గా ఫిష్ తో కలిపి పొయ్యి మీద పెట్టేస్తుంది. ఆ మెథడ్ వల్లే టేస్ట్ అంతా డబుల్ డీప్ గా ఫిష్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ రోజు గ్యాస్ స్టవ్ కాదు, మన ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ స్టైల్లో పొయ్యి మీద చేస్తున్నాం. పొయ్యి మీద చేసిన ఫిష్ పుల్స్ అంటే టేస్ట్ డబుల్ కాదు, ట్రిపుల్ అనాలి. మరి లేట్ ఎందుకు, మా అమ్మ మ్యాజిక్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఫిష్ ని క్లీన్ గా వాష్ చేసుకున్నాం. ఫిష్ పుల్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇంకా మా అమ్మ సీక్రెట్ మెజర్మెంట్స్ ఏంటి అంటే కనుక కన్ను చూసి వేసే మెజర్మెంట్స్ అన్నమాట. రెసిపీ బుక్ కాదు, ఎక్స్పీరియన్స్ బుక్ అన్నమాట. నార్మల్ గా చాలా మంది ముందు గ్రేవీ ప్రిపేర్ చేసి తర్వాత ఫిష్ వేస్తారు, కానీ మా అమ్మ స్టైల్ వేరే. ఇంగ్రీడియంట్స్ అన్ని డైరెక్ట్ గా వెజల్ లో వేసి ఫిష్ పీసెస్ యాడ్ చేసేసి అన్ని కలిపి డైరెక్ట్ గా పొయ్యి మీద పెట్టేస్తుంది. మొదట్లో చూసినప్పుడు ఇది వర్క్ అవుతుందా అనిపిస్తుంది, కానీ రిజల్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫిష్ కి మసాలా పర్ఫెక్ట్ గా పెట్టేసి పులుసులో ప్రతి డ్రాప్ లో ఫ్లేవర్ ఉంటుంది అనమాట. మా అమ్మ కుకింగ్ అంటే రెసిపీ కాదు, ఎమోషన్. స్లోగా పులుసు మారుతూ ఉంటుంది, ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. కలర్ చూస్తుంటే నీ రైస్ ప్లేట్ కోసం హార్ట్ వెయిటింగ్ లో ఉంటుంది అనమాట, వెయిటింగ్ లిస్ట్ లో ఉంటుంది. ఫిష్ పీసెస్ బ్రేక్ అవ్వకుండా మసాలా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ గా కుక్ అవుతూ ఉంటాయి అనమాట. సో మీరైతే ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు అండ్ రెడ్ చిల్లీ పౌడర్, మీకు ఎంత స్పైస్ తినాలనుకుంటే అంత స్పైస్ కి తగ్గట్టుగా ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకుని కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు మర్చిపోకండి, దట్ ఈస్ మ్యాండేటరీ. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని ఇంకా ఈ చేపల స్పెషల్ ఏంటంటే గనక వీటికి ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా పెంచారు. అందుకే టేస్ట్ అండ్ టెక్స్చర్స్ కూడా రెండు చాలా బాగుంటాయి. మార్కెట్ లో దొరికే చాలా చేపలతో కంపేర్ చేసుకుంటే వీటిలో న్యాచురల్ ఫ్లేవర్ క్లియర్ గా తెలుస్తుంది. మంచి ఎన్విరాన్మెంట్ లో పెరగడం వల్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఇంకా ఇలా పొయ్యి మీద కుక్ చేస్తూ ఉంటున్నారు నాన్ వెజ్? కానీ పొయ్యి మీద స్లోగా కుక్ అవడం వల్లే కదా స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, అండ్ అదే ఒరిజినల్ విలేజ్ స్టైల్ టేస్ట్. మంటకి పక్కన కూర్చుని వెజల్ ని చూస్తూ ఉంటే ఆల్రెడీ అరోమాతో ఆకలి డబల్ అయిపోతుంది. సో ఇలా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే మీరైతే ఏ మసాలా అయితే వేసారో ఆ మసాలా అనేది ముక్కకి బాగా పట్టాలన్నమాట. పడితేనే కదా అప్పుడు ఫ్లేవర్స్ అన్ని తెలుస్తాయి. సో అందుకని చెప్పేసి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న అయితేనే తర్వాతనే పొయ్యి మీద అయితే పెట్టుకోండి. మా అమ్మ కుకింగ్ అంటే రెసిపీస్ కాదు, ఎమోషన్. స్లోగా పులుసు మరుగుతూ ఉంటుంది, అలా ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. కలర్ చూస్తుంటేనే రైస్ ప్లేట్ కోసం హార్ట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. ఫిష్ పీసెస్ బ్రేక్ అవ్వకుండా మసాలా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ గా కుక్ అవ్వాలి. సో అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఈ వాటర్ కూడా మంచిగా ఈ ఫిష్ పీసెస్ కి పట్టేసిన తర్వాత మాత్రమే మీరు చింతపండు పులుసు ఏమైతే ఉందో ఆ పులుసు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కొంచెం సేపు గనక పొయ్యి మీద పెట్టుకుని మళ్ళీ ఉడకబెట్టుకుంటే అప్పుడు పర్ఫెక్ట్ గా మనకి ఈ ఫిష్ పులుసు అనేది పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది. ఫిష్ పులుసు గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఈ ఫిష్ పులుసు ఫ్రిడ్జ్ లేకుండా కూడా ఆల్మోస్ట్ 1 వీక్ వరకు బాగానే ఉంటుంది. అందరికి తెలిసిన మ్యాటర్ ఏంటంటే ఫిష్ పులుసు వెంటనే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ నాకు ఎలా ఉంటుందో చెప్పనా, నాకేంటి ఈ రోజు కుక్ చేసి రేపు మార్నింగ్ రోజుకి కూడా ఫ్లేవర్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సెకండ్ డే ఫిష్ పులుసు, హాట్ రైస్ పక్కన ఒక ఆనియన్, ఆ కాంబినేషన్ కి కాంపిటీషన్ లేదు సరి. ఇప్పుడు మన ఫేవరెట్ పార్ట్, రైస్ మీద హాట్ ఫిష్ పులుసు వేసుకుని ఇక ఫిష్ పీస్ తో కలిపి ఫస్ట్ ముద్ద. అబ్బా, ఇందుకే మా అమ్మ ఫిష్ పులుసు అంటే మాకు పిచ్చి. స్పైసెస్ పర్ఫెక్ట్ ఉంటాయి, ట్యాంగ్ ఇస్ పర్ఫెక్ట్, ఫిష్ సాఫ్ట్ గా ఉంది,
పొయ్యి ఫ్లేవర్ ఎక్స్ట్రా క్లిక్ ఇస్తుంది. నిజంగా చెప్పాలి అంటే రెసిపీ నేర్చుకోవచ్చు. కానీ మా అమ్మ చేసేది ఆ చెయ్యి రుచి నేర్చుకోవడం కష్టం. ఎందుకంటే నేను మా చెల్లి ట్రై చేసాము సేమ్ స్టైల్‌లో. బట్ టేస్ట్ మాత్రం అస్సలు రాలేదు. నిజం చెప్పాలి అంటే ఈస్ట్ ఆర్ వెస్ట్ మా అమ్మ చేపల పులుసు టేస్ట్ ఇస్ ద బెస్ట్ అని చెప్పడానికి ఇదే ప్రూఫ్. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మన అమ్మ కుకింగ్‌కి ఒక హార్ట్ పెట్టి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ ఈటింగ్ అండ్ స్టే హంగ్రీ ఫర్ గుడ్ ఫుడ్. పాలకూర పప్పు మా అత్త చేపల కూర అని చెప్పు. వెళ్ళేటప్పుడు కాలేజీలతో వెళ్ళకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకి వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్. Thanks for watching. Don't forget to like, share and subscribe and hit the bell icon for more videos.